నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దోచుకోవడానికి పంచుకోవడానికే అధికారం. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన మేమంతా సిద్ధం ఎన్నికల బస్సు యాత్రలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని చంద్రబాబుపై విమర్శలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమం వైకాపాతోనే సాధ్యం. గూడూరు పట్టణ ప్రాంతంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను కలిసి గెలిపించాలని కోరిన వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. ప్రజల నిర్ణయమే శిరోధార్యం. నెల్లూరు నగరంలోని 45వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ. సూలూరుపేటలో బలిజు సేన కార్యాలయం ప్రారంభం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడిన తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు, నాయకులు. పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని, స్కీములన్నీ చూస్తుంటే చంద్రబాబు కడుపుమాట తగ్గడం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రకాశం జిల్లా పొదిల్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని వాడే శాడిస్టు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు దోచుకున్నది పంచుకోవడానికి అధికారాన్ని ఉపయోగించాడని ముఖ్యమంత్రి వివరించారు. ఇదే బడ్జెట్ అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెయ్యలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా 13 జిల్లాలను 26 జిల్లాలను విస్తరించాం. ఎప్పుడు జరగనట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి, ఆర్బీకేలు కనిపిస్తా ఉన్నాయి, విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ల విస్తరణ తీసుకున్నా కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో కట్టడం మొదలు పెట్టిన కార్యక్రమమైనా కానీ ఏది తీసుకున్నా కూడా 17 కొత్త మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఏది తీసుకున్నా కూడా జరిగినది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టిన పార్టీ వైకాపా అని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ ప్రజలను కోరారు. గూడూరు పట్టణ సమీపంలోని దీపాలం, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో వారు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా గురుమూర్తి, మేరిగ మురళీధర్లను స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధం
నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా మేరుగ మురళి ప్రజలతో ఉన్నారని, పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి తెలిపారు. గూడూరు పట్టణంలోని 11వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని 11వ వార్డులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ కుమారుడు రేవంత్ చక్రవర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైకాపాను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అభ్యర్థుల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ, మేరుగ మురళీధర్ కుటుంబ సభ్యులతో కన్నా గూడూరు నియోజకవర్గ ప్రజలతో ఎక్కువగా గడుపుతున్నారన్నారు. ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించారని తెలిపారు. ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ప్రజలు సంతోషంగా మా ఓటు వైకాపాకేనని చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన వివరించారు. ఈరోజు మేరుగ మురళి గారు ఒక క్యాండిడేట్గా మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంగా మాట్లాడాను. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు నా వాళ్ళందరినీ చూసినప్పుడు నేను కొడుగ్గా మేరుగ మురళి గారి గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. మా నాన్నగారు నాతో కంటే కూడా గూడూరులో ఎక్కువ ఉన్నారు. ఆయన ఇల్లు గూడూరే. మా ఇంట్లో కంటే కూడా ప్రజల ఇంట్లో ఎక్కువ ఉన్నారు. మా అమ్మగారి కంటే కూడా ఇక్కడ ఉండే నాయకులతో, ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ తమ్ముళ్ళతో ఎక్కువ ఉన్నారు. కొడుకుగా నాకంటే కూడా మీ అందరంటే ఆయనకి ఎక్కువ ప్రేమ అని తెలుసుకోవడానికి నేను ఏ మాత్రం కుళ్ళుగా భావించట్లేదు. అలాంటి ఒక వ్యక్తికి పుట్టినందుకు, అలాంటి ఒక వ్యక్తికి కొడుకుగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా మురళన్న కొడుకు అని మాట్లాడేవాళ్ళు నన్ను. లేదు నాకు పేరుందని నిరూపించుకోవాలని కష్టపడ్డాను, MBBS చేశాను, డిగ్రీ సంపాదించుకున్నాను, ఇప్పుడు ఆర్థోపెడిక్స్ PG చేస్తున్నాను. కానీ ప్రచారం మొదలుపెట్టాక, ప్రతి గడప తొక్కాక, ప్రతి ఒక్క వ్యక్తిని కలిశాక నువ్వు మురళన్న కొడుకువి అని వాళ్ళ పెదవులు చిరునవ్వు చూస్తుంటే నేను మేరుగ మురళి గారు కొడుకునే అని గట్టిగా అరిచి చెప్పాలనుంది. ఎన్ని జన్మల సుకృతం నాకు తెలీదు. మేరుగ మురళి గారి కొడుకుగా పుట్టడం, మేరుగ మురళి గారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వ్యక్తి అవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రజల కోసం పాటుపడే వ్యక్తి, ఆస్తుల కోసం, భూముల కోసం, పదవుల కోసం పరిగెట్టే వ్యక్తి కాదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత కష్టపడినా, అర్హత ఉన్నా, ఇంకొకటి ఉన్నా ఆయన ఏ రోజు దేని వెనకాల ప్రాకులాడలేదు. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి మేరుగ మురళి గారు అయితే కష్టానికి పట్టం కట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో గూడూరులో ఉండే మురళన్నని తీసుకొచ్చి ఇంకా మరికొందరు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరుగ మురళన్న తనయుడు రేవంత్ చక్రవర్తి యొక్క సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దాదాపు 11 రోజుల నుంచి ఈ గూడూరు పట్టణంలో ప్రతి వార్డుకి ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ప్రతి ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో వాళ్ళకి చేరుతున్నందుకు వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు, గర్వపడుతున్నారు కూడా. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురానటువంటి విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం అండగా ఉంటాం, ఆయన్ని ఆశీర్వదిస్తామని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్పడం జరుగుతుంది. మేము ఓటును అభ్యర్థిస్తున్నాం, ఫ్యాన్ గుర్తుకే మీరు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట మాకు ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నటువంటి బిడ్డ ఎవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళ స్పందన చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఘంటాపదంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేరుగ మురళన్న అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము ఖచ్చితంగా కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని మేరుగ మురళన్న గారి కుమారుడు చక్రవర్తి గారు 11వ వార్డులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు పట్టణంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేశారు. అదేవిధంగా నా వార్డులో కూడా నేను 70 లక్షల రూపాయలతో 9, 10, 11 వార్డులో CC రోడ్లు, డ్రైన్లు, కాలువలు ఏర్పాటు చేశాము. మా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏవైతే ప్రకటించారో అవన్నీ కూడా పూర్తి చేశారు. అంతకాలంలోనే ఉగాది రోజు కూడా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలకు మేము అందే విధంగా మేము మాతో సహాయం చేస్తాము. సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు సచివాలయ వ్యవస్థ అనేది దేశంలోనే ఒక గొప్ప పరిణామం. ఏంటంటే ప్రజల వద్దకు పాలన అనే నినాదాన్ని తీసుకొచ్చి అందుబాటులో పెట్టినందుకంతా మన జగన్మోహన్ రెడ్డి గారిదే. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించి ముఖ్యమంత్రి చేయాలా. అదేవిధంగా గూడూరులో ఈ ప్రచారంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, మురళి, కృష్ణప్రసాద్ రెడ్డి, గోపి యాదవ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సూలూరుపేటలో బలిజ సేన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు హాజరయ్యారు. సూలూరుపేటలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో బలిజ సేన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు హాజరయ్యారు. రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు మాట్లాడుతూ వైకాపా అహంకారపూరితంగా మారిందన్నారు. దీంతో బీజేపీలో చేరానని, చంద్రబాబు పవన్ ఆశీస్సులతో ఆదరించారని ఆయన వివరించారు. పెరిగిపోతుంది కనుక ప్రజాస్వామ్యం తగ్గిపోతుంది కనుక అహంకారం నిరంకుశత్వం పెరిగిపోతుంది కనుక టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు కలవడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే వీరిద్దరు చేతులు బలోపేతం చేయడానికి బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ భారతీయ జనతా పార్టీ కూడా చేయలు కలిపింది. ఎందుకు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఆంధ్ర రాష్ట్రంలో అవినీతిని తొలగించడానికి, ఆంధ్ర రాష్ట్రంలో అహంకారం ఆ నియంతృత్వం తీసేయడానికి వాళ్ళు చేతులు కలిపారు కనుక ఇది మన ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకుని వారు ఏ ఉద్దేశాలతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చేతులు కలిపారో దానికి ఏ విధంగా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో మనం ప్రతి నిమిషం గుర్తుపెట్టుకుని ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించమని చెప్పి చేతులు జోడించి పెడుతున్నాం. ఇది ఒక డబుల్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో చాలా వరకు తెలిసిన విషయమే. మోడీ గారు వస్తారు, ఆంధ్ర రాష్ట్రంలో మనం తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే చక్కగా కేంద్ర ప్రభుత్వం నుంచి నాలా అనుభవంతులు ఎంపీగా చేసుకుంటే నేను నిధులు తీసుకొస్తా, ప్రాజెక్టులు తీసుకొస్తా, మీకు అండగా ఉంటాను, నన్ను కమలం గుర్తు మీద ఓటు వేసి ఎంపీగా తిరుపతి ఎంపీగా నన్ను ఆదరించండి, మీకు రుణపడి ఉంటాను. అదే సమయంలో ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న విజయశ్రీ నెలవాల సుబ్రహ్మణ్యం గారి కుమార్తెను కూడా మీరు ఆదరించి మా ఇద్దరిని కూడా ఒకరిని అసెంబ్లీకి నన్ను పార్లమెంట్కి పంపించమని చెప్పి కోరుకుంటూ అలా చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. లేకపోతే ఈ కార్యక్రమంలో బలిజ సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణప్రసాద్, ఉపాధ్యక్షుడు భీమన శ్రీధర్రావు, ప్రధాన కార్యదర్శి గోపీరాయల్, సూలూరుపేట టీడీపీ జనసేన నాయకులు ఆకుతోట రమేష్, సురేష్, తిరుమల బలిజ సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్, అశోక్ పాల్గొన్నారు. ప్రజల నిర్ణయమే నాకు శిరోధార్యమని మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నారాయణకు ఘనస్వాగతం పలికారు. నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ ప్రాంతంలో టీడీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీ పూలమాలతో సత్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దార్లా వెంకటేశ్వర్లు, వారి మిత్రులు టీడీపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మాది ఇళ్లను స్థాపించే ప్రభుత్వం అని, కూల్చే ప్రభుత్వం కాదన్నారు. నెల్లూరు స్మార్ట్ సిటీ మీ కళ అని, దాన్ని నెరవేర్చే బాధ్యత నాది అని పేర్కొన్నారు. దార్ల సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ మెయిన్గా ఈ ఏరియాలో ఒక మెయిన్ సమస్య, ఎందుకంటే మనం ఏదైతే మెయిన్ సమస్య ఉందో దాన్ని ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ 70 ఏళ్ళు, సుమారుగా 70 ఏళ్ళకి సంబంధించి సమస్య ఎంతో కాలం నుంచి ఉంది. రైల్వే ఎక్స్పాన్షన్ అని, రోడ్ ఎక్స్పాన్షన్ అని ఉంది. ఆ సమస్యల గురించి నాకు అంతకుముందు కూడా చెప్పారు యాక్చువల్గాను, ఇప్పుడు కూడా సుధాకర్ గారు చెప్పారు. దాని గురించి డీటెయిల్గా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నది,
ఏ పేదవాడికి కూడా ఇబ్బంది ఉండదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. పేదలు నిరుపేదలు వాడిదే ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక పేద కుటుంబం నుంచే. ఎందుకంటే ఏదైతే ఈరోజు ఇక్కడ ఈ రేకులు కావచ్చు, తాటాకుల షెడ్లు కావచ్చు, లేదా టార్పాలిన్ పట్ల ఉండదు కావచ్చు, వాళ్ళ యొక్క ఇబ్బందులు నాకు బాగా తెలుసు. నేను బాగా అనుభవించినవాడిని. నేను పుట్టింది ఒక పేద కుటుంబంలో. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్. ఇప్పుడే ఈ పక్కెళ్ళే ఈ యొక్క ఇక్కడి నుంచి మనం నిలబడిన రెండో ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా ఇన్వైట్ చేసి షాలో కప్పారు. వాళ్ళు చెప్పారు, సార్ మీ నాన్నగారు కోరిడూర్ బస్సులో వచ్చేవాళ్ళు యాక్చువల్గానని. అంటే ప్రైవేట్ బస్ కండక్టర్గా ఆయన ఉండేవారు. ఆయన చదివింది తరగతి. మా అమ్మగారు ఏలుముద్ర, ఆమె ఏం చదవాల, కానీ మమ్మల్ని చక్కగా చదివించింది. చదువులో ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 28 రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నారు. 6 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారు. ఒకరిద్దరు కాదు, 6 లక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాల్పాక అనురాధ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా 39 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన కేంద్ర వ్యవసాయ మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురాం ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన అనుచరులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పార్టీ కోసం ఎంతో కృషి చేశానన్నారు. పలు కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రఘురాం ముదిరాజ్ వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనివార్య కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను. ఈ ద్వారా ఈ యొక్క రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, ఏఐసిసి నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈరోజే నా రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. మా ముదిరాజు కులస్తులకి న్యాయం చేసే ఏ పార్టీ కన్నా వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇక మీదట ఈ రోజటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల్లో నేను భాగస్వాములను అవదలుచుకోలేదు. పూర్తిగా నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నాను, విరమించుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మునుముందు కూడా ఏ విధంగా ప్రణాళిక ద్వారా ముందుకు పోవాలా, ఆ ముదిరాజు కులస్తులకి ఏ విధంగా న్యాయం చేయాలనని రాష్ట్ర ముదిరాజు మహాసభ అధ్యక్షుడిగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా నేను మనం సుదీర్ఘంగా ఒకే పార్టీలో వెన్నంటి ఉండి వాళ్ళకి విశేష సేవలు అందించిన మా ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కనకట్ల రఘురాం ముదిరాజు గారికి వాళ్ళు చాలా రుణపడి ఉన్నారు. వారు చేసిన సేవల్ని మేము గుర్తించలేదని భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పోరాటంలో కనీసం 100లో 10% కూడా సాధించలేకపోయారు. కారణం వాళ్ళకున్న చిన్న చూపని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మిగతా పార్టీలు కూడా గమనించి బీసీల పట్ల ప్రత్యేకంగా 30 లక్షల పైగా ఉన్నటువంటి రాష్ట్ర జనాభాలో 30 లక్షల పైన ఉన్నటువంటి ముదిరాజుల్ని ఖచ్చితంగా గమనించి వాళ్ళకి కుల వృత్తి పరంగా కానీ, వాళ్ళ కుల గణనలు కానీ, అదేవిధంగా బీసీ డి నుంచి ఏ అని కానీ. నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెళ్లకూరు మండలం చెప్పన్న నాయుడుపేట గ్రామానికి చెందిన పలు కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారికి సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి రాష్ట్రంలో అన్ని వర్గాల వారు మోసపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నారా లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలోని యువతలైతేమి బడుగు బలహీన వర్గంలో అయితేమి ఎస్సీలు అయితేమి అందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభంజనం వేస్తూ ఉంది. ఆయన నాయకత్వాన్ని బలపరచాలని, ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని రాష్ట్ర ప్రజలు 1000 కళ్ళు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మోసపూరిత మాటలకి నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న హరిజనులు కూడా మోసపోయారు, యువత మోసపోయింది. మరి అందుకే నారా లోకేష్ బాబు గారు యువత కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తాం, 5 సంవత్సరాల్లో 5 నాలుగు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దోచుకోవడానికి పంచుకోవడానికే అధికారం. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన మేమంతా సిద్ధం ఎన్నికల బస్సు యాత్రలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని చంద్రబాబుపై విమర్శలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమం వైకాపాతోనే సాధ్యం. గూడూరు పట్టణ ప్రాంతంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను కలిసి గెలిపించాలని కోరిన వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్. ప్రజల నిర్ణయమే శిరోధార్యం. నెల్లూరు నగరంలోని 45వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ. సూలూరుపేటలో బలిజ సేన కార్యాలయం ప్రారంభం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడిన తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.